వాళ్ళకి సమస్యలు ఉన్నా ఏదైనా కానీ ఇలా ఇంట్లో ఉన్నవే సజ్జలు కావచ్చు, గింజలు కావచ్చు, ఏవైనా ఇదనమాట గిరిజనులు అనమాట ఇలా తయారు చేసుకున్నారు. ఆ సంపదను మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళు లాగేసుకున్నవారు. అలా గాయస్ ఎప్పటిలాగా ఇప్పుడు ఈరోజు అయితే నేను ఒక హస్తకళ గ్రామంకి అయితే వచ్చున్నాను. ఈ హస్తకళ గ్రామం వైజాగ్ నుంచి 23 కిలోమీటర్స్ అంత దూరంలో ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి 1/2 కిలోమీటర్ అంత దూరంలో ఉంటుంది. ఇది మధురవాడ లొకేషన్. ఈ మధురవాడ నుంచి ఇక్కడికి హస్తకళ గ్రామానికి రావాలంటే కార్ షెడ్ ఉంటుంది. కార్ షెడ్ సెంటర్ నుంచి మనం ఒక 2-3 అడుగులు వేసినా మనం ఇక్కడికి వచ్చేస్తాం ఈ హస్తకళ గ్రామానికి. ఈ హస్తకళ గ్రామం దేనికి సూచిస్తుందంటే వివిధ తెగలు లేదా జాతులు వారే పనులు ఎలా ఉంటాయి అనేది మొత్తం ఈ హస్తకళ గ్రామంలో అన్నమాట మొత్తం లోపలన్నీ వివరించారు. అండ్ అక్కడ ఎలాంటి శిల్పాలు ఉన్నాయి, ఎలాంటి హస్తకళలు ఉన్నాయి, ఆ కళలు వారి పనిముట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ చూసే ముందు మనకి ఎంట్రన్స్ మనం వచ్చినట్టయితే హస్తకళ అనేది దీన్ని శిల్పరామం అని కూడా అంటారు. ఇది మన ఈ శిల్పరామంకి వచ్చినట్టయితే ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది, ఇటు కార్ పార్కింగ్. అండ్ ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి కారు, మోటార్స్, బైక్స్ ఏవైనా ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పోట్టుకుని ఉన్నది మన ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే జోనస్ ద వాటర్ పార్క్ అని కూడా మెన్షన్ చేస్తారా, అంటే ఇక్కడ జోనస్ వాటర్ ఫాల్ కూడా ఉన్నది. మనం అక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కువ మంది టూరిస్ట్ గైడ్స్ వస్తుంటారు. బట్ ఈవినింగ్ టైంలో ఎక్కువ వస్తుంటారు. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఈ జోనస్ వాటర్ పార్క్ అయితే ఎక్కువగా అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లోపలికి వెళ్ళినాక ఇంకేమేమి ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం. మనం లోపలికి వెళ్ళే ముందర ఇక్కడ మనకి స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఏనుగు బొమ్మలతో అంటే మనకి లోపలికి ఆహ్వానిస్తున్నట్టు స్టాచ్యూస్ అంటే విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. అండ్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ టికెట్స్ కౌంటర్ అవుతుంది. ఈ టికెట్ కౌంటర్ అనేది మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి అయితే 30 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 4 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల పిల్లలకి అయితే 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కెమెరాకి అయితే 400 ఛార్జ్ చేస్తున్నారు. వీడియో కెమెరా అంటే ఫొటోస్కి అయితే ఫొటోస్ అయితే 400 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వీడియో తీసుకుంటాను కెమెరాతో అనుకుంటే 600 ఛార్జ్ చేస్తున్నారు. నాన్ ఏసీ బైసికల్ రైడ్ అంటే బైసికల్తోనే తిరుగుతాను అనుకుంటే ½ అన్ అవర్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకున్నాక టికెట్ అనేది ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాత మనకి లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. లోపలికి రాగానే ఇక్కడ కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ శిల్పం నాకైతే తెలియదు, మీకు ఒకవేళ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అండ్ ఇలా ఈ సైడ్కి వచ్చినట్టయితే ఇక్కడ చాలా పెద్ద స్టాచ్యూస్ అయితే ఉన్నది. ఈ స్టాచ్యూ అనేది కోడి పుంజుల్లో చాలా రకాలైనటువంటి జాతులు ఉంటాయి. అండ్ అలా ఆ జాతుల్లో చాలా రకాలుగా ఈ గిరిజనుల దగ్గర ఎక్కువగా పెంచుకుంటారు. అందుకని స్టార్టింగ్లో కోడి పుంజు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. అండ్ ఈ సైడ్ చూసుకున్నట్టే ఈ సైడ్ కూడా చూద్దాం. అండ్ మనం ఈ సైడ్ మొత్తం క్లియర్ చూపిస్తాను. అండ్ ఏమేమి ఉన్నాయి అన్నది ఈ సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇది మర్రి చెట్టు కింద ఒక చిన్న స్టాచ్యూస్ అయితే పెట్టడం జరిగింది విగ్రహం. అంటే ఇక్కడ ఈ మర్రి చెట్టు కింద పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఈ పాములు అనేది మర్రి చెట్టు తుప్పల్లోనే ఇలాంటి తొర్రల్లోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చెట్లలో ఇలాంటి తుప్పల్లో ఉంటాయి కనుక ఇక్కడ అయితే పాములు పట్టేవాడు విగ్రహం అయితే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ పీపి ఊతున్నాడు అతను, పీపి ఊస్తే పాము వచ్చింది, పాము ఇక్కడ పట్టుకుని ఇలా బుట్టలు వేసుకొని తీసుకెళ్తాడు అన్నట్టు దీని అర్థం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు.
గిర్రమని అదొకటి. చాలా మటుకు కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అలా కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కోడిపుంజు వెనకాల చిన్న కన్నం అయితే పెట్టడం జరిగింది. ఈ కన్నం ఎందుకంటే ఈ గిరిజనులు అన్నమాట ఈ కోడిపుంజులను పెంచేటప్పుడు ఆ కోడిపుంజులని మనం గూడులో కాకుండా చిన్న వాటికి సెపరేట్గా అనమాట ఒక గూడు కట్టి ఇల్లులాగా కట్టి అందులో చిన్న ఆ కోళ్ళు బయటికి వెళ్ళి రావడానికి ఒక ద్వారం అనేది ఏర్పాటు చేసి అందులో తలుపులు అనేవి ఏర్పాటు చేసుకుంటారు అనమాట కోళ్ళకి కొంచెం సేఫ్టీ కోసం. ఆ విధంగానే ఇది మొత్తం గూడు లెక్క. ఆ గూడులో కోళ్ళు పుంజులు అవన్నీ జీవిస్తాయి అన్నట్టు దీని అర్థం. చాలా చక్కగా అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పార్క్ అయితే. నిజం ఒకసారి మీరు వైజాగ్ వచ్చినట్టయితే ఈ మధురవాడకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శిల్పారామంకి అయితే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. ఈ వైపు చూసుకున్నట్టయితే మనకి సీతారామరాజు అండ్ శిష్యులు అయితే ఉన్నారు. ఈ సైడ్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఇక్కడ సీతారామరాజు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళకి భటులు లెక్క, అల్లూరి సీతారామరాజు భటులు లెక్క. ఈ సీతారామరాజు విగ్రహం ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో మన గిరిజనుల గురించి స్వాతంత్రం వచ్చింది అనే వాళ్ళ గురించి గిరిజనుల గురించి పోరాడే వ్యక్తి అల్లూరి సీతారామరాజు. కాబట్టి ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం అండ్ భటులు వాళ్ళ విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మదర్ తెరీసా. ఈ గిరిజనులకి చాలామందికి చాలా రకాలుగా మోసం అనేది రాదు. అందరూ కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా జీవించాలి, అందరూ సుఖ సంతాలతో, అందరూ క్షేమభావాలతో అందరూ జీవించాలనే ఉద్దేశంతో అందరూ జీవిస్తారు. సేమ్ అట్లాగే మదర్ తెరీసా కూడా ఎటువంటి తప్పులు లేకుండా మంచి చేయాలి, మంచితో ఉండాలి, అందరం కలిసికట్టుగా జీవించాలి, ఏదైనా పోరాడాలి అనే ఉద్దేశంతో కూడా ఈ విగ్రహాలు అయితే ఇక్కడ బొమ్మ రూపంలో చెప్తున్నాయి. స్త్రీలు బావిలో నుంచి నీరు తోడటం అన్నమాట. గిరిజన చిన్న లోయల నుంచి వచ్చినా కానీ అక్కడి నుంచి వాటర్ అనేది చిన్న గొయ్యిలా చేసి అక్కడ వాటర్ అనేది స్టోర్ చేసుకొని రోజు అక్కడ నుంచి వాటర్ అనేది ఇంటికి తీసుకెళ్ళి స్టోర్ చేసుకొని తాగడం, వంటలు అనేది చేసుకుంటుంటారు. అలాగే ఇక్కడ గిరిజనులు సొంతంగా కష్టపడి కష్టాన్ని నొయ్యి రూపంలో చుట్టుపక్కల రాయిలా పెట్టి ఆ రాయిని అనమాట మొత్తం బావిలా చేసి అక్కడ నీరు స్టోర్ అయిన వాటర్ అనమాట తీసుకొని ఇంటికి వెళ్ళే దృశ్యం అయితే ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ సైడ్ చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజు గారు మ్యూజియం అయితే పెట్టారు. ఇది అల్లూరి సీతారామరాజు మ్యూజియం. అప్పుడు గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు ఎలా పోరాడారో అనేది ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ విగ్రహాలతో సహా చాలా చక్కగా నీట్గా అర్థమయ్యే విధంగా ఒక స్టోరీ రూపంలో విగ్రహం రూపంలో అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఏమున్నది అనే కూడా మ్యాటర్ కూడా ఇక్కడ ఇందులో బోర్డు పరంగా ఇక్కడ పెట్టడం జరిగింది. వీటి పరంగా మనం వీటిని చూసుకుంటూ పోదాం. ఈ విగ్రహం అర్థం ఏంటంటే అల్లూరి సీతారామరాజు బాల్యంలోనే యోగా నిద్రలో శ్రీరామరాజు కూర్చొని యోగా చేస్తూ నిద్రిస్తున్న దృశ్యం అనమాట. అల్లూరి సీతారామరాజు ధ్యానంలో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజుని గిరిజనులు అనమాట గుర్తించారని. ఒకప్పుడు మనకి స్వాతంత్రం రానప్పుడు మనకి అండగా గిరిజనులకి అండగా తోడుగా నీడుగా ఏ యుద్ధంలో అయినా ఏ పోరాటంలో అయినా కానీ అండగా ఉండేది మా అల్లూరి సీతారామరాజు గారు. ఆ అల్లూరి సీతారామరాజుని తర్వాత గుర్తించిన తర్వాత అల్లూరి సీతారామరాజు గిరిజనులకి అనమాట ఉండి పోరాటాలు యుద్ధం అనేది ఇవన్నీ జరిగిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిందని ఈ మన గిరిజనులకి తెలుపగా గిరిజనులు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళని తరమడం అయితే జరిగింది. అయితే ఆ స్వాతంత్రం వచ్చినా కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు తెలిసినా కూడా గిరిజనులకి చెప్పకుండా ఉండి తర్వాత అప్పటి నుండి మన గిరిజనులకి అనమాట చాలా రకాలుగా గిరిజనులు చాలా సంపద ఇవన్నీ ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ళు ఇంట్లో కూడబెట్టుకున్న ఆ సంపద ధనాన్ని ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మన గిరిజనులు ఎంతో కష్టపడి శ్రమించి కూడబెట్టుకున్న సంపదని మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళు లాగేసుకున్నవారు.
అడవిలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఏం చేయాలి అనేది మొత్తం ఈ అల్లూరి సీతారామరాజు అనమాట ఈ గిరిజనులకి బాణం విల్లుతోనే నేర్పించడం అయితే జరిగే ఈ స్టాచ్యూస్ ఈ బొమ్మ అయితే ఇక్కడ చేతులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ విల్లు అయితే ఉండేది, బట్ ఇక్కడ ప్రజెంట్ అయితే విల్లు లేదు. లోకి వచ్చి అల్లూరి సీతారామరాజు మీరు ఎక్కడ ఉన్నా కానీ దయచేసి మా ముందుకు రండి, మా దారికి లొంగిపోండి హెచ్చరిస్తున్న దృశ్యం ఈ విగ్రహాలు అయితే ఈ విగ్రహాలు అయితే బాగానే ఉన్నాయి. బట్ ఇవి చాలా రోజులు ఇదవడం వల్ల కొన్ని పాడైపోయి ఉన్నాయి. సో బట్ వెనకున్న బొమ్మ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈ బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడానికి ఈ గిరిజనులు అనమాట గ్రామాల్లోకి వచ్చి అల్లూరి సీతారామరాజు ఎక్కడున్నారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని కొట్టే ఈ దృశ్యం అయితే ఇక్కడ చూడండి ఎలా కొడుతున్నారు. అప్పట్లో గిరిజనులకి ఇలా కొట్టేవారు బ్రిటిష్ వాళ్ళు. అల్లూరి సీతారామరాజుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ఈ అల్లూరి సీతారామరాజుని చాలామంది పోలీసులు వచ్చి అల్లూరి సీతారామరాజులు అనమాట, అంటే బ్రిటిష్ వాళ్ళు పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తే పోలీసు వాళ్ళు అనమాట ఈ అల్లూరి సీతారామరాజుకి పట్టుకొని చాలా మంది పోలీసులు అల్లూరి సీతారామరాజు పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అనమాట బంధించారు ఇలాగ అల్లూరి సీతారామరాజుని. అయితే అల్లూరి సీతారామరాజుని ఇలా బంధించినప్పుడు ఒకే సమయంలోన అల్లూరి సీతారామరాజు అనమాట వాళ్ళ లాఠీలను ఛార్జీని మొత్తం కొట్టి మరి అల్లూరి సీతారామరాజు ఒకే సమయంలో కొల్లగొట్టాడు అనమాట. ఈ అల్లూరి సీతారామరాజు ఏమొచ్చి గిరిజనులకి అన్ని విద్యలు నేర్పిస్తూ అన్నింటినీ ఏ విధంగా మనం వాళ్ళని పోరాడాలనే ఉద్దేశంతో అన్ని విద్యలు నేర్పించిన తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారనే టైంకి అనమాట అల్లూరి సీతారామరాజు అనమాట వాళ్ళ దైవాన్ని పూజిస్తూ మనం యుద్ధానికి రెడీ అవుదామని అల్లూరి సీతారామరాజు మనం యుద్ధానికి రెడీ అవుదామని యుద్ధంకి పోరాడే ముందు దేవతను పూజిస్తున్న దృశ్యం ఇది. అల్లూరి సీతారామరాజును తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తున్న బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజు కోసం అతన్ని చంపడానికి కోసం గ్రామస్తులు ముందుగా దాడి చేసి తర్వాత సీతారామరాజుని చంపుదామని, కానీ సీతారామరాజు ముందుగానే ఈ గిరిజనులకి అనేక విద్యలు అనేది నేర్పించడంతో ఈ బాణాలు అనేవి ఎలా వచ్చాయంటే అల్లూరి సీతారామరాజుకి ఆల్రెడీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళినప్పుడు పోలీసులని కొట్టి మరి తీసుకొచ్చాడు గన్లు. అక్కడే దొరికాయి ఈ అల్లూరి సీతారామరాజుకి ఆ గన్లు తుపాకులు అనేవి గిరిజనులు అనమాట ఉపయోగిస్తున్నారు. ఇది బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం పోరాటం జరుగుతున్నది, దాడి చేస్తున్న దృశ్యం ఇది. విల్లులతో వాళ్ళని కొట్టడం, వాళ్ళు గన్లు ఉంటే మన వాళ్ళు గన్లు అండ్ విల్లు బాణాలతో పోరాటం. గిరిజనులకి చంపేసి ఆ గిరిజనులు కొంతమంది ఇలా కట్టి పడేసి వాళ్ళని కొరడ దెబ్బలతో ఇలా కొట్టి స్నానం చేస్తున్న టైంలోనూ అనమాట బ్రిటిష్ వాళ్ళు చుట్టుముట్టి అల్లూరి సీతారామరాజుని ఇలా తీసుకెళ్లారు. అక్కడ ఆ స్టాచ్యూస్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని వాళ్ళని కొరడ దెబ్బలతో కొట్టడం. అయితే కొట్టిన తర్వాత అల్లూరి సీతారామరాజు ఎక్కడ ఉన్నారని చెప్పగానే అల్లూరి సీతారామరాజుని ఇలా బ్రిటిష్ వాళ్ళు అనమాట ఈ పోలీసులు అల్లూరి సీతారామరాజుని చుట్టుముట్టి పట్టుకెళ్ళి ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు అనమాట అల్లూరి సీతారామరాజుని ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విగ్రహాలు మొత్తం పడిపోయి ఉన్నాయి. బట్ ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు అనమాట అల్లూరి సీతారామరాజుని పట్టుకొని అనమాట ఇదిగో ఈ చెట్లు అనమాట కట్టేసి ఈ కొల్ల దెబ్బలు నానా చిత్రహింసలు పెట్టి చంపేశారు అనమాట. ఇదే మొత్తం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం. ఇది ఏంటంటే చేతిలో విగ్రహం అనేది అవతల పడి ఉన్నది. ఈ చేతిలో వెనక్కి పెట్టారంటే చెట్టుకి అల్లూరి సీతారామరాజుని చెట్టుకి కట్టేసి కొల్ల దెబ్బలు చిత్రించి చేసి మరి అలా చంపారు. హస్తకళ గ్రామానికి వచ్చినట్టయితే ఈ హస్తకళ గ్రామంలోనే మొత్తం ఇవన్నీ ఉన్నాయి. దీని మొత్తం శిల్పాలతోనే అంటే బొమ్మ రూపంలో చూపించారు, అందుకే దీన్ని శిల్పరామం అని అంటారు. సో గైస్ ఈ అల్లూరి సీతారామరాజు స్టోరీ మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ పార్క్ వచ్చినప్పుడు తిరుగుతూ ఒకవేళ అలసిపోయినట్టయితే, లేకపోతే మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ చిన్న గుడిసె అయితే పెట్టడం జరిగింది. గుడిసెలాగా ఈ భవనంలో అయితే మనం రెస్ట్ తీసుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కోడి పందాలు అనేవి జరుగుతుంటుంది. ఆ కోడి పందాలు గిరిజన గ్రామాల్లో కోడి పుంజలు అనమాట ఇలాగనమాట పోట్లాడిస్తారనమాట. అంటే ఒకదానికి ఒకటి ఏది చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళు అనమాట. అంటే ఫర్ సపోజ్ వీళ్ళు 1,00,000 పెట్టుకున్నారనుకొని, వీళ్ళు 1,00,000 పెట్టుకున్నారనుకొని, అంటే రెండింటిని పోట్లాడించినప్పుడు వీళ్ళు కోడి చనిపోయినట్టయితే వీళ్ళు అనమాట కోడి మరియు ₹1,00,000 వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా అనమాట కోడి పందాలు అనేవి గిరిజన గ్రామాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే గిరిజన గ్రామాల్లో కోడి పందాలు అవుతున్నాయని అంటే ఇలాగే కొంతమంది చాలామంది ఆస్తులు కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి పోలీసులు అనమాట కోడి పందాలు అనేవి మ్యాక్సిమం ఆపడానికే ట్రై చేస్తారు. గిరిజన గ్రామాల్లో కట్టుకున్నప్పుడు ఇలా కట్టుకుంటారు అనమాట చిన్న ఇళ్ళు. ఇది ఒకటి అదొకటి. పార్క్ మొత్తం బాగానే ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సిటీలో అయితే మన జాతకం కావచ్చు, మన ముహూర్తం కావచ్చు, ఏదైనా కానీ మనం ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ఆ పూజారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజారి గారు ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ఏ ముహూర్తంకి ఏం ఫిక్స్ చేయాలనేది మనం నిర్ణయించుకుంటాం. బట్ గిరిజనులు అయితే అలా కాదు. గిరిజనులు అనేది ఒక దైవభక్తితో కూడినటువంటి యజ్రాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అయితే జాతకం చూపించడం, పెళ్ళి ఎప్పుడు ఏంటి అనేది జాతకం చూపించడం, మరి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఏదైనా కానీ ఇలా దైవభక్తితో కూడినటువంటి యజ్రాల దగ్గరికి అయితే వెళ్ళి ఇలా చూపించుకుంటారు అన్నమాట. మన గిరిజన ప్రాంతాల్లో అయితే ఏదైనా ఈవెంట్లు అవుతున్నా లేకపోతే ఏదైనా కానీ మనం సినిమా హాల్లో చూసినట్టే సేమ్ అదే విధంగా అనమాట ఇక్కడ యాంపీ థియేటర్లో అనమాట ప్లే చేస్తుంటారు. అంటే మనం ఇక్కడ కూర్చొని ఈ మెట్ల దగ్గర కూర్చొని అక్కడ థియేటర్ అనేది అక్కడ డిస్ప్లే చేస్తే అక్కడ ఏం జరిగినా ఏం జరుగుతుంది అనేది మొత్తం అక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ నుండి కూర్చొని చక్కగా ఇక్కడ నుండి ఇలా చూసుకోవడమే. సిటీకి గిరిజన ప్రాంతాలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే కొంతమంది చదువుకున్న పిల్లలు అనమాట ఎక్కువగా పుస్తకాలు తీసుకెళ్తారు, బట్ చదువుకోరు. కానీ ఏం చదువుకోకపోయినా చిన్నపిల్లలకి మనం బరువు మోయించకూడదు, ఏం చెప్పకూడదు, వాళ్ళు చదువుతోనే చదవాలనే ఉద్దేశంతో ఒక స్కూల్ పిల్లకి ఇలా విగ్రహం ఒక పాప పెట్టి దాని మీద ఇన్ని బోలెడని బుక్స్లు అయితే పెట్టడం జరిగింది. ఇన్ని బుక్స్లు ఎందుకంటే మన పల్లెటూరులో అయితే ఇంత బుక్స్లు ఎక్కువ తీసుకెళ్తాం, చదువు మాత్రం తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడైతే చూపించడం జరిగింది. ఒకప్పుడైతే మనకి బట్టలు అనేవి దుస్తులు అనేవి లేదు. ఆనాటి పూర్వకాలంలో స్టార్టింగ్లో ఆనాటి పూర్వకాలంలో ఆనాటి పూర్వకాలంలో అనమాట మనకి బట్టలు అనేవి ఏమి లేవు. తర్వాత రాను కొలది మనం ఎలా వచ్చాం అనే దాని నుంచి తర్వాత అలా బట్టలు అనేవి తయారయిన తర్వాత మనకి ఈ దుస్తులు అన్నమాట. మనం దుస్తులు వేసుకొని ఎంత స్టైలిష్గా జిప్గా ఏదో రకంగా మనం ఎంత స్టైలిష్గా తిరుగుతున్నాం. బట్ అదే సిచ్యువేషన్ ఇక్కడ అనేది ఆడపిల్లకు కూడా చూపించాలి. ఇక్కడ అరటిపండుతో చూపించడానికి రీజన్ ఏంటంటే ఒక ఆడపిల్ల సిగ్గుతో ముడిచి అంటే మనుషులం ఇక్కడ ప్రజెంట్ ఆడపిల్లకే చూపించారు. ఆడపిల్ల విగ్రహం పెట్టి ఈ ఆడపిల్ల విగ్రహం పెట్టి ఎందుకంటే ఆడపిల్ల అనేది దుస్తులన్నీ వేయాలి, అన్నిటికీ వేయాలి. అదే అరటిపండు తొక్క తీస్తే లోపల అంతా శూన్యమే అని మనమైనా అంతే. ఒక ఆడపిల్ల అంటే మన దుస్తులు లేకపోతే మనం సిగ్గుతోనే ఉంటాం కదా. అదే దృశ్యాన్ని ఇక్కడైతే చాలా అంటే చాలా క్లియర్ కట్గా చూపించారు. సో గైస్ ఖచ్చితంగా ఈ శిల్పరామంకి వచ్చినట్టయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. శిల్పంతో ఒక బొమ్మ రూపంలో చాలా చక్కగా నీట్గా అందంగా అయితే దానికి అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ వారికి షేర్ చేసినట్టయితే ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి వీటి గురించి ఇంకా తెలుసుకుంటారు.
సో గైస్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చి ఒకే వ్యక్తి ఇలా ఎన్ని విధాలకు కూడా ఆడుకునే జ్ఞానం బుద్ధి ఉన్నది అని అర్థం. ఒక వ్యక్తి మూట పట్టుకొని బట్టలు అమ్మడానికి వెళ్ళే పద్ధతి ఇది. ఒక పొలం దున్నడానికి ట్రాక్టర్ మరి ఇవన్నీ వచ్చాయి, దున్నడానికి పొలం గుడ్లు అన్నీ దున్నడానికి ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చాయి ఈ 2026లో. కానీ ఒకప్పుడు ఇవన్నీ కాదు, మనుషులే ఆవులతో దున్నేవారు. ఈ విధంగా దున్నేవారు నాగలితో 2 ఎద్దులు పెట్టి. బట్ ఇక్కడ ఏంటంటే నాగలి కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, చెడ్డ పడిపోయి మొత్తం ఎరిగిపోయినట్టుంది. ఇది ఆ దృశ్యం. 2 తేనె పట్టు అయితే ఇది బొమ్మ, నిజం కాదు. తేనె పట్టు అయితే వేశారు. అంటే గిరిజన ప్రాంతాల్లో అడవుల్లో ఎక్కువ తేనె పట్టు అనేది ఇలా ఉంటుంది. మన పల్లెటూరులో మనం ఏం చేస్తుంటాం, ఒక మంచం కట్టుకోవాలన్నా ఏ విధంగా కట్టుకోవాలి, ఒక బిందె తయారు చేయాలన్నా ఇలాగ అంటే కొన్ని విధంగా విలేజ్లో జరిగేటటువంటి మ్యూజియం అయితే ఇక్కడ చిన్నదైతే పెట్టడం జరిగింది, చూపిస్తాను. అంటే విలేజ్ మ్యూజియం. దీని అర్థం ఏంటంటే కనబడడానికి చిన్నపిల్ల కనిపిస్తుంది కదా, బట్ దీని అర్థం ఏంటంటే 2 భార్యాభర్తలు అనమాట, వాళ్ళు పడుకోవడానికి కర్రలతో తయారు చేసుకున్న మంచం అనమాట ఇది. ఈ మంచాన్ని తాడుని మంచంలో అల్లే పద్ధతి ఇది. ఇదేమొచ్చి ఒక కుమ్మారి కుండని తయారు చేసే పద్ధతి. ఎలా తయారు చేస్తాడు అనేది తయారు చేసిన చాలా రకాలుగా వెనకైతే చూపించాడు. అంటే ఇది ఒక ఫ్యామిలీ, విలేజ్లో జరిగే సిచ్యువేషన్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో ఉన్నవే సజ్జలు కావచ్చు, గింజలు కావచ్చు, ఏవైనా కానీ ఉన్నప్పుడు ఒక రాయి రోలర్తో అనమాట వాటిని పిండిలాగా తయారు చేసి ఆ రోలర్ అనమాట, ఆ రోలర్ సెంటర్ ఉంది కదా, సెంటర్లో అనమాట ఆ గింజలు పోస్తే ఆ రోలర్తో ఇలా రౌండ్ తిప్పినట్టయితే ఆ రోలర్ అనమాట పిండి విధంగా తయారు చేసేటటువంటి దృశ్యం ఇది. పీపి ద్వారా ఆ మంటను ఊది బంగారాన్ని ఏ విధంగా తయారు చేసుకో అనేది మొత్తం తయారు చేసే పద్ధతి. ఈ దృశ్యం ఏంటంటే మనకు కత్తలు కానీ గొడ్డలు కానీ తయారు చేయాలంటే వాటిని పదునుగా చదునుగా చేయాలంటే వాటిని ఏ రూపంలో రావడానికి అనేది ఈ కర్రల విషయంలో ఇక్కడ అనమాట పోసి అక్కడ మంట పెట్టిన తర్వాత అది వేడెక్కిన తర్వాత దాన్ని ఏ సైజు కావాలి ఏ విధంగా కావాలనేది కొడతాడు. అదే దృశ్యం, దీని అర్థం అది. చూసారా ఇన్ని రకాలుగా, చాలా రకాలుగా ఇక్కడైతే చాలా స్వచ్ఛగా చాలా నీట్గా అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో గైస్ మీరు ఎప్పుడైనా ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అయితే ఇక్కడ ఎలా ఉన్నది, విలేజ్లో ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. పల్లెటూరులో ఎలా జరుగుతుంది, పల్లెటూరు గ్రామాల్లో ఏ విధంగా స్వచ్ఛంగా జీవిస్తారు, వాళ్ళు జీవించే పరిగణనలు, వాటి పద్ధతులు, వాళ్ళ వృత్తులు అనేది మొత్తం ఇక్కడ అంటే ఒక బొమ్మ రూపంలో అయితే చూపించారు. సో గైస్ నాకైతే చాలా అంటే చాలా ఇంప్రెస్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి హస్తకళ గ్రామాల్లో మనం ఉన్నాం ఈ మధురవాడలో. ఎందుకంటే ఇలా పెడితే మనకి చాలామంది అనమాట ఒక గిరిజన గురించి ఇంత కష్టపడతారా, ఇంత ఇది చేస్తారా అని మనకు కొంతమందికి తెలుస్తుంది. గైస్ ఇక్కడైతే చాలా అయినటువంటి సూక్తులు అయితే పెట్టడం జరిగింది. నాకు చూడగానే నచ్చే ఒక సూక్తి చూపిస్తాను. చాలా చక్కగా అందంగా ఉంది, ఎందుకంటే దాని అర్థమే అది. చాలా బాగుంటుంది. మంచి పనులు వెంటనే చేయి, కాలం నీ కోసం ఆగదు. బర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. బర్డ్స్ ఇన్క్లూజర్, కోడి నుండి పుట్టే గుడ్డు ఎలా ఉంటుంది, ఆ గుడ్డు లోపల ఎలా పిల్ల ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ చక్కగా పెట్టారు. చాలా నీట్గా అర్థంగా ఉంది. ఇది కోడిగుడ్డులో కోడి పెట్ట పుంజు ఇలా పుడుతుంది అనమాట, ఇలా ఉంటుంది అనమాట కోడిగుడ్డు లోపల. ప్లాస్టికే, మొత్తం ప్లాస్టికే, కానీ చక్కగా ఉంది. చాలా చక్కగా అర్థమైన నీట్గా ఉంది. మనం జిమ్లో చేసేటటువంటి ఇక్కడ ఫ్రీ టైంలో ఈవినింగ్ టైంలో మనం వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం అలా చూసుకొని ఇటుపక్క వచ్చినట్టయితే ఇక్కడ ఈ దృశ్యం ఒకసారి గమనించండి. ఇదేమొచ్చి
పడవ అనేది తయారు చేసుకున్నటువంటి గిరిజనులు. అంటే ఒకప్పుడు మనకి ఈ పూరెలు గుడిసెలు అనేవి చిన్న చిన్నవి కట్టుకునేవారు, కానీ పెద్ద పెద్ద వర్షాలు వస్తే అవన్నీ కొట్టుకుపోయేవి. ఇంకా పెద్ద పెద్ద భూకంపాలాగా వస్తే ఇంకా కొట్టుకుపోయాయి. ఎంత కట్టుకున్నా, ఏమి ఇల్లు కట్టుకున్నా, ఏం చేసినా కొట్టుకుపోయాయి. అందుకని ఈ గిరిజనులు అనమాట ఏం చేశారంటే, మనం ఒక వాడని తయారు చేసుకుంటే ఈ వాడ అనమాట పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా ఏమొచ్చినా వాడ అనేది నీటిలో తేలుతుంది. కాబట్టి ఈ వాడ అనేది తయారు చేసుకుంటే మనం ఎంచక్క మనం వాడలో ఉండొచ్చు. కొన్నాళ్ళ భూకంపం ఇవన్నీ తగ్గేంత వరకు అనేసి గిరిజనులు అనమాట తయారు చేసుకున్నటువంటి ఈ పడవ తయారు చేసుకొని పడవ మీద చిన్న ఇల్లులాగా పెట్టారు. అని అక్కడ చూసుకుంటే అది బొమ్మ అనుకున్నాను, అది పిల్లి. ఇదనమాట గిరిజనులు అనమాట ఇలా తయారు చేసుకున్నారు. అదైతే బొమ్మ కాదులేండి, అది పిల్లి. మన నడుస్తుంది, అది కదిలింది. అదైతే బొమ్మ కాదు. అది గిరిజనుల యొక్క ఈ ఉద్దేశం. అది ఇలా బోటును అనేది మనం తయారు చేసుకుంటే పెద్ద భూకంపం వచ్చిందనుకో భూకంపంలో మనం ఈ పడవలో ఉండొచ్చు. భూకంపం తగ్గినాక మళ్ళీ ఇట్లు కట్టుకోవచ్చు అని ఈ గిరిజనులు అనమాట ఈ పడవని తయారు చేసుకున్నారు. దానం చేయాలంటే ధనం ఒక్కటే కాదు, దాన గుణం కూడా ఉండాలి. అంటే మనం ఎవరికైనా సాయం చేయాలంటే మనకి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు. డబ్బుతో పాటు వాళ్ళకి దానం చేసే గుణం కూడా ఉండాలి. అంటే వాళ్ళకి సాయం చేసే గుణం కూడా ఉండాలి అని ఉద్దేశం. బాగుంది కదా. అండ్ ఇలా వచ్చినట్టయితే ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ పనులు అయితే అవుతున్నాయి. గాయస్ ఇక్కడ జానస్ వాటర్ పార్క్ వచ్చినట్టయితే ఇక్కడ చాలా రకాలుగా ప్రైస్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవ్వుకుంటూ ఉన్నాయి, కానీ తగ్గడం అయితే ఏదీ లేదు. చాలా ఒక్కోదానికి ఒక్కో ప్రైస్ అయితే ఉన్నాయి జానస్ వాటర్ పార్క్కి వచ్చినట్టయితే. బట్ ఇక్కడ కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి. ఈ వర్క్స్ జరగడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఓపెనింగ్ చేస్తాం, అప్పుడు రండి అని మాకు చెప్తున్నారు. కొన్ని రోజులు ఒక 3-5 days పడుతుంది. అప్పుడులోగా ఇది కంప్లీట్ అయిపోద్ది. వరకు కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం, బెస్ట్గా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. అనే వాటర్ పార్క్ అయితే జానస్ వాటర్ పార్క్ అయితే కొంచెం వర్క్లో ఉన్నది. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పుడు ఈ కౌంటర్కి వచ్చినట్టయితే పెద్దవాళ్ళకైతే 300, చిన్నపిల్లలకైతే 300, పెద్దవాళ్ళకైతే 350. డ్రెస్ రెంట్ 50 రూపీస్. ఇలాగ ఒక్కొక్కలాగా ఛార్జెస్ అయితే ఉన్నాయి. కానీ ప్రతి ఛార్జెస్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గేటటువంటి అయితే లేవు. 650 వరకు అయితే ఛార్జెస్ ఉన్నాయి. అలా మనం ఇక్కడ కౌంటర్ తీసుకున్నాక ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇస్తారు. డ్రెస్సెస్ రెంట్ 50 రూపీస్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి జానస్ వాటర్ పార్క్ అయితే మన లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ జానస్ వాటర్ పార్క్ వచ్చినట్టయితే ఇది టికెట్ కౌంటర్ ఉంది కదా, ఈ టికెట్ కౌంటర్ నుంచి ఈ మెట్లు ఉన్నవి ఇదంతా కొంచెం చేంజెస్ అనేది చేస్తారంట. ఈ చేంజెస్ చేయడానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. అండ్ లోపల మళ్ళీ ఇంక్రీజ్ చేయడానికి ఇంకా సెపరేట్గా మళ్ళీ ఇంకోటి పెడుతున్నాము అని అన్నారు. ఈ జానస్ వాటర్ పార్క్ అయితే కొన్ని రోజులు ఆగినాక మళ్ళీ ఇక్కడికి రండి, మీరు వచ్చి ఎంజాయ్ చేయండి అని అంటున్నారు. సో గైస్ మీరు ఇక్కడికి వచ్చినాక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఈ జానస్ వాటర్ పార్క్ అనేది లోపల ఎలా ఉందనేది మనం ఇక్కడ శాంపిల్ చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్కి ఏ వర్క్ అవ్వట్లేదు కాబట్టి స్టాక్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కొన్ని రోజులైతే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. అండ్ లోపలికి వచ్చినట్టయితే లోపల ప్లే ఏరియా అనేది ఇంకోటి ఎక్స్ట్రాగా అయితే పెట్టడం జరుగుతుందట. కానీ అంత ఎక్స్ట్రా పెట్టినా కానీ ఇక్కడ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మాకైతే ఎక్కువ అనిపించింది. సో గైస్ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ ఇక్కడికి వచ్చినట్టయితే మీరు డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఇది గైస్ శిల్పరాము యొక్క వీడియో. మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే దాహంగానే లేకపోతే ఏదో ఒకటి దాహమైనా కానీ వాటర్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాటర్ అయితే ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. మనం దాహం వేసినప్పుడల్లా మనం ఇక్కడ నీళ్ళు తాగొచ్చు. మనం ఇలా లోపలికి వచ్చినట్టయితే అండ్ మనం
అర్జెంటుగా వచ్చినట్టయితే ఇటు సైడ్ టాయిలెట్స్ ఉన్నాయి, మనం ఇక్కడ టాయిలెట్స్కి వెళ్ళొచ్చు. తాగడానికి ఇటు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. మనం స్ట్రైట్గా ఇక్కడ స్ట్రైట్గా జోనస్ వాటర్ పార్క్ అయితే వచ్చవచ్చు.